మరి మనమా ఆదివారం వస్తున్నాం, ఓ పాట ఎత్తే పాట పాడుతున్నాం, చిన్న కానుక వేస్తున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇదే మరి వారు కూడా ఏం చేస్తున్నారు? బయట ఉన్నవారు వాళ్ళు కూడా గుడికి వెళ్తున్నారు, వాళ్ళు దక్షిణ వాళ్ళు వేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మనం వెళ్ళిపోతున్నాం, మనం వస్తున్నాం. మరి మన వల్ల ప్రయోజనం ఏముందా దేవునికి? చెప్పండి, మీరే చెప్పండి. మన వల్ల దేవునికి ఏదన్నా ప్రయోజనం ఉందా? లేదండి. అవసరమైతే పాస్టర్ గారు ఖాళీగా ఉన్నారా, అందాక పాస్టర్ గారి మీద అలిగి చూద్దాం. ఏమయ్యా కొద్దిగా లేదండి, టైం పాస్ కలిగాను. అలాగే ఏ పాస్ అంట? అబ్బో అమ్మ నా వైపు చూడాలి. ఈ దినాల్లో ఎలా ఉన్నాయంటే టైం పాస్గా ఆరాధనకు వస్తున్నావు, పని పాట మానేసుకోండి. చెప్పు, ఆ టైం పాస్గా చదువు, అక్కడ ఎగ్జామ్స్ ఎదరపడతావంటే ఈ దినాన్ని ఆదివారం ఆరాధనకు వచ్చి పాటలు విని ప్రార్థన ఆలకించి వాక్యం ఆలకించి ఆ చదువుని పక్కనే టైం పాస్గా నేను అంటాను. నీ స్వదానికి ఈ భక్తి తోడవ్వాలి, ఈ ప్రార్థన తోడవ్వాలి, వాక్యం తోడవ్వాలి. నీ వ్యాపారానికి, నీ ఆత్మీయ జీవితానికి, కుటుంబానికి ఈ ప్రార్థన వాక్యం తోడవుతేనే వారు ఉన్నతమైన స్థితిలోనికి లేపబడతారు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆసామాసిగా నేను అంటాను, టైం పాస్కి అయితే రావద్దు, ఇంటి దగ్గర కూర్చో. ఓ పూట పని చేసుకుంటే కనీసం 400-300 వస్తాయి. ఆరాధనకు వచ్చావంటే నీ ద్వారా నీకు మేలు కలగాలి, సంఘానికి మేలు కలగాలి, సేవకుడికి మేలు కలగాలి, దేవునికి కూడా మేలు కలగాలి. దేవుడికి మనం చేసే